హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసులో మనసే పార్ట్ 39. నవీన్ రాధకి సారీ అని చెప్తాడు. రాధ తల ఎత్తి నవీన్ వైపు చూస్తుంది. అదే క్షమించమని అడుగుతున్నా. ఏదో ఆఫీస్లో టెన్షన్. అందుకే ఏదేదో వాగేశా. అక్కడి కోపం ఇక్కడ చూపించా. ప్లీజ్ రాధా నన్ను క్షమించేసే అని అడుగుతాడు. మీరేం చెప్పకండి. నేనేం తప్పుగా అనుకోలేదు. అయినా ఇంత చిన్నదానికి మీరు క్షమాపణ నన్ను అడగడం నాకు ఇష్టం లేదు. అంటే టెన్షన్లో అయినా అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని నవీన్ మనస్ఫూర్తిగా అంటాడు. సరే మిమ్మల్ని క్షమించాలి అంటే అని నవీన్ని కింద నుండి పైకి చూసి, మీరు స్నానం కూడా చేసినట్లు లేరు. వెళ్ళి స్నానం చేసి భోజనం తిని పడుకోండి అని చెప్పి రాధ రూమ్లో నుండి బయటికి వచ్చేస్తుంది. నవీన్ రాధ వైపు చూస్తూ, అసలు ఈ అమ్మాయికి కోపమే రాదా? అసలు కోపం రాకుండా ఉంటారు ఎవరైనా అని అనుకుని రాధ చెప్పినట్లు ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు నవీన్ రెడీ అయ్యి, సుజీ తొందరగా రెడీ అవ్వు, ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది కదా, పైగా నువ్వు టీం లీడర్వి, సో త్వరగా ఇన్ టైంలో మనం ఆఫీస్లో ఉండాలి అని అంటాడు నవీన్. నవీన్ నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు, నాకు దారిలో చాలానే పనులున్నాయి అని అంటుంది సుజీ. అవన్నీ చూసుకుని వస్తాను. ఇంత పొద్దున్న ఏం పనులు సుజీ అని నవీన్ అంటాడు. ఏంటి నవీన్, ప్రతిదీ నీకు చెప్పాలా? నీ పర్మిషన్ ఉండాలా లేక అనుమానమా అని సూటిగా అడుగుతుంది. నేనేం అడిగా, నువ్వేం చెప్తున్నావు సుజీ? నేనేదో క్యాజువల్గా అడిగాను అని నవీన్ సుజీకి క్లారిటీ ఇస్తాడు. నువ్వు ఎలా అడిగినా నాకు అలానే అనిపిస్తుంది నవీన్, ఇంకెప్పుడు అడగకు అని సుజీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. వెనకాలే సంజయ్ అన్నీ వింటూ పెద్దగా పట్టించుకోకుండా తన పాటికి తను వెళ్ళొస్తాను రాధా అని చెప్పి వెళ్తాడు. రాధ కూడా నవ్వుతూ వెళ్ళి రండి అని అంటుంది. నవీన్కి ఎక్కడో ఖాళీ. రాధ వైపు చురుగ్గా చూపు చూసి తలుపేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే లంచ్ టైంలో నవీన్ అనిల్ దగ్గరికి వెళ్ళి, రే ప్లీజ్ మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నాకేమీ తోచదు. మరో విషయం, నీకు తెలుసు కదా నాకు ఏది నచ్చితే అదే చేసుకుంటూ పోతాను అని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నా కానీ నీ సపోర్ట్ లేదు అని అంటాడు. అనిల్ నవీన్ వైపు తిరిగి, నవీన్ నువ్వన్నా నీ ఫ్రెండ్షిప్ అన్నా నాకు రెండూ ఇష్టమే. ముంబై హెడ్ ఆఫీస్కి వెళ్దామని అమూల్య 100 సార్లు అడిగినా నేను నీ గురించి ఆలోచించి ఇక్కడే ఉండిపోయాను. ఫ్రెండ్స్ అంటే నువ్వేం చేస్తున్నా చూసేవాడు కాదురా, మంచి చెడులు రెండూ చెప్తాడు. కారణం మంచి జరిగినప్పుడు నవ్వినవాడు, చెడు జరుగుతుంటే చూసి ఊరుకోలేడురా ఫ్రెండ్ అంటే అది. అందుకే నీకు ప్రతిదీ వేలెత్తి చూపిస్తున్నా, కానీ ఇక మీద అలా పని చెయ్యనులే అని అంటాడు. ఏ ఎందుకంత సడన్గా చేంజ్ అని నవీన్ అడుగుతాడు. ఎందుకంటే రాత్రి రాధా కాల్ చేసింది. ఆఫీస్లో ఏమైనా జరిగిందన్నయ్య, ఆయన బాధలో ఉన్నారు అని అడుగుతుంది. నేను జరిగింది మొత్తం చెప్పేశాను. అప్పుడు తను నాతో ఇలా అంది, ఆయనకి నచ్చినట్లు ఉండనివ్వండి అన్నయ్య, అలా ఉంటేనే ఆయన సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్ అంటే మంచి చెడు చెప్పడం వరకు బాగుంది, కానీ అవతల వైపు విననప్పుడు ఏం చేస్తావు? ఆయన ఏం చేసినా చూస్తూ వెనుక ఎదురు దెబ్బ తగలకుండా చూసుకోండి. అది కూడా స్నేహమే కదా అన్నయ్య. సుజీ గురించి నా గురించి ఇంకోసారి ఆయనతో ప్రస్తావించకండి అన్నయ్య. ఇది నా మీద గౌరవం ఉంటే మీరు తప్పకుండా చేస్తారు. అలాగే మీరు ముందులా మాట్లాడండి ప్లీజ్ అని వేడుకుంది. అందుకే నేను ఇక మీద నీ పర్సనల్ విషయాలు పట్టించుకోను. ముందులా హ్యాపీగా నీతో కలిసి సినిమాలకి, షికార్లకి, లంచ్కి, డిన్నర్లకి తిరుగుతాను అని అనిల్ అంటాడు. నవీన్ ఒక నవ్వు నవ్వి అక్కడ నుండి లేచి తన ప్లేస్ వైపుకు వచ్చేస్తాడు. కట్ చేస్తే రాధా సాన్వితో కలిసి వంట వీడియోతో పాటు ప్రమోషన్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేశారు. కాసేపటికి ఆన్లైన్లో బుక్ చేసిన కేక్ రావడంతో అది తీసుకుని, వదిన డబ్బులు ఇవ్వు అని సాన్వి లోపలికి వస్తుంది. రాధ డెలివరీ బాయ్కి డబ్బు ఇచ్చి తను లోపలికి వస్తుంది. సాన్వి ఇదేంట్రా అని రాధ అడుగుతుంది. కేక్ వదిన, నీ ఫాలోవర్స్ 1 lakh చేరుకుంది, పైగా చాలా త్వరగా గ్రేట్ తెలుసా అని అంటుంది. దానికి కేక్కి సంబంధం ఏంటి? పైగా విచిత్రం, ఇంటికి కూడా తెచ్చిస్తున్నారు అని రాధ పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంటుంది. సంబంధం ఉంది వదిన, ఇప్పుడు ఇదే ట్రెండ్. మన ఫాలోవర్స్ కౌంట్ రౌండ్ ఫిగర్కి వస్తే ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలి. అవునా అని ఆశ్చర్యంగా అడుగుతుంది రాధ. సరే సరే కానీ కేక్ కట్ చేయటం, అలాగే కేక్ పట్టుకుని ఫోటోషూట్ కూడా పెట్టుకుంటారు. సాన్వి ఈ రోజుకి ఇది చాలు, నేను చాలా అలసిపోయాను అని రాధ అంటుంది. సరే వదిన, నేను కూడా ఈ రోజుకి అలసిపోయాను, ఈ రోజుకి ఇది చాలులే కానీ అన్నం పెట్టుకుని రా వదిన, ఆకలి దంచేస్తుంది అని సాన్వి అంటుంది. రాధ చకచక వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకుని వచ్చి సాన్వికి గోరుముద్దలు తినిపిస్తుంది. కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత సాన్వి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆఫీస్ అయిపోతుంది అనగా మేనేజర్, హెచ్ఆర్ అందరూ వాళ్ళ వాళ్ళ క్యాబిన్ నుండి వచ్చి హలో గాయ్స్ అని అనగానే అందరూ లేచి చూస్తారు. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన లాస్ట్ చేసిన ప్రాజెక్టు మన వర్క్ మెచ్చి వరుసగా మరో 3 ప్రాజెక్టులు మనకే ఇచ్చారు. దానితో పాటు పేమెంట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. డీల్ చేసిన కంపెనీ కూడా పెద్దది కావటంతో మన షేర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో మన ఎండీ ఏం చెప్పారంటే అని అందరి వైపు చూస్తూ అందరి శాలరీస్ హైక్ చేస్తున్నామని చెప్తారు. ఆ మాటతో అందరూ పెద్దగా చప్పట్లు కొట్టారు. మరో విషయం, ఈ శాలరీ హైక్ నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇదంతా మీ హార్డ్ వర్క్ వల్లే కాబట్టి ఎల్లుండి చిన్న ఫంక్షన్ కూడా అరేంజ్ చేశాము. సో అందరూ తప్పకుండా రావాలి. విత్ యువర్ ఫ్యామిలీ అనగానే అందరూ మరోసారి హే అంటూ గోలగోల చేశారు. ఓకే, ఇది విషయం అని మేనేజర్, హెచ్ఆర్ ఇద్దరు వెళ్తూ నవీన్, నువ్వు న్యూ మ్యారీడ్ కదా, మీ వైఫ్ను కూడా నువ్వు తప్పకుండా తీసుకుని రావాలని చెప్తారు. నవీన్కి ఏం చెప్పాలో అర్థం కాక షూర్ సార్ అని అంటాడు. కట్ చేస్తే త్వరగా ఆఫీస్ నుండి నవీన్, సుజి ఇంటికి వెళ్ళారు. కాసేపటికి సంజయ్ కూడా వస్తాడు. రాధ అందరికీ టీ ఇచ్చి తన కప్పు తీసుకుని బాల్కనీ వైపు వెళ్ళబోతుంది. రాధా, నీతో కొంచెం మాట్లాడాలి, ఇక్కడే ఉండు అని నవీన్ అంటాడు. హా, చెప్పండి అని రాధ నవీన్కి 2 అడుగుల దూరంలో ఉంటుంది. మరి చూద్దాం నవీన్ రాధకి ఏం చెప్పాలనుకుంటున్నాడో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.